ఈ వీడియోలో హ్యావ్, హ్యాస్ మరియు హ్యాడ్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. మనం ఇప్పుడు 3 ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం. అవి హ్యావ్, హ్యాస్ మరియు హ్యాడ్. ఈ పదాలు కొంచెం తికమకగా అనిపించవచ్చు. కంగారు పడకండి, మనం వాటిని ఇప్పుడు అర్థం చేసుకుందాం. హ్యావ్, హ్యాస్ మరియు హ్యాడ్ అనేవి క్రియారూపాలు. ఇవి ప్రధానంగా మీరు లేదా మరొకరు ఏదైనా వస్తువును సొంతం చేసుకున్నారని లేదా వారి దగ్గర ఉన్నదని చెప్పే పదాలు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ముందుగా హ్యావ్ అనే పదాన్ని అర్థం చేసుకుందాం. ఐ హ్యావ్ ఏ బుక్ అంటే నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఇక్కడ హ్యావ్ అనే పదం ఉపయోగించబడింది ఎందుకంటే ఈ విషయం వర్తమానానికి సంబంధించిన నిజం. We have 2 dogs. మాకు 2 కుక్కలు ఉన్నాయి. ఇక్కడ we అనే పదం కారణంగా హ్యావ్ ఉపయోగించబడింది. హ్యావ్ పదం ఎందుకు ఉపయోగించామంటే ఇది వర్తమానానికి సంబంధించిన నిజం. ఇప్పుడు మా దగ్గర 2 కుక్కలు ఉన్నాయి. You have a black shirt. నీ దగ్గర ఒక నల్ల చొక్కా ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది యు అనే పదం కారణంగా ఉపయోగించబడింది. హ్యావ్ పదం ఎందుకు ఉపయోగించాం? ఎందుకంటే ఇది వర్తమానానికి సంబంధించిన నిజం. నీ దగ్గర ఇప్పుడు ఒక నల్ల చొక్కా ఉంది. దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. వారికి ఒక అందమైన ఇల్లు ఉంది. ఇక్కడ దే అనే పదం కారణంగా హ్యావ్ ఉపయోగించబడింది. హ్యావ్ ఎందుకు ఉపయోగించారంటే ఇది వర్తమానానికి సంబంధించిన నిజం. ఇప్పుడు వాళ్ళకి ఒక అందమైన ఇల్లు ఉంది. క్యాట్స్ హ్యావ్ సాఫ్ట్ ఫర్. పిల్లులకు మెత్తని బొచ్చు ఉంటుంది. ఇక్కడ హ్యావ్ అనే పదం బహువచన పదం అయిన క్యాట్స్ అనే పదం కారణంగా ఉపయోగించబడింది. కాబట్టి సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఐ, యు, వి లేదా దే వంటి పదాలను ఉపయోగించాలనుకున్నప్పుడు హ్యావ్ని ఉపయోగిస్తాము. సబ్జెక్ట్లో 1 కంటే ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువుల గురించి చెప్పేటప్పుడు కూడా ఇది ఉపయోగించబడుతుంది. మీరు ఏదైనా సొంతం చేసుకున్నారని లేదా మీ దగ్గర ఉందని చెప్పాలనుకున్నప్పుడు కూడా హ్యావ్ ఉపయోగించబడుతుంది. కానీ గతంలో ఉంది అని చెప్పడానికి ఉపయోగించకూడదు. ఇప్పుడు హ్యాస్ అనే పదం గురించి చూద్దాం. మనం వేరే వ్యక్తి, జంతువు లేదా వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యాస్ ఉపయోగించబడుతుంది. షీ హ్యాస్ ఏ పెట్ ప్యారెట్. ఆమె దగ్గర ఒక పెంపుడు చిలక ఉంది. షీ అనే పదం ఒక అమ్మాయి గురించి మాట్లాడుతుంది కాబట్టి హ్యాజ్ను వాడతాము. హ్యాజ్ను ఈ వాక్యంలో ఉపయోగించడానికి కారణం ఈ విషయం వర్తమానానికి సంబంధించిన నిజం. ఆమె దగ్గర ఇప్పుడు ఒక పెంపుడు చిలుక ఉంది. రవి హ్యాజ్ ఏ కార్. రవి దగ్గర ఒక కారు ఉంది. హ్యాజ్ను ఈ వాక్యంలో ఉపయోగించడానికి కారణం రవి దగ్గర ఒక కారు ఉంది మరియు రవి ఒక వ్యక్తి అని ఇక్కడ చెప్పడం కోసం. హ్యాజ్ అనేది ప్రస్తుత సమయంలో చెబుతున్నాం కాబట్టి ఉపయోగించబడింది. రవికి ఇప్పుడు కారు ఉంది. ద టేబుల్ హ్యాస్ 4 legs. టేబుల్కి 4 కాళ్ళు ఉన్నాయి. మనం టేబుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాస్ ఉపయోగించబడింది. హ్యాస్ను ఉపయోగించడానికి కారణం ఈ విషయం వర్తమానానికి సంబంధించిన నిజం. టేబుల్కి ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే మనం హీ, షీ లేదా ఇట్ వంటి పదాల గురించి చెప్పే సందర్భంలో హ్యాజ్ను ఉపయోగిస్తాము. సబ్జెక్ట్లో ఒక వ్యక్తి, జంతువు లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు కూడా హ్యాజ్ను ఉపయోగిస్తాము. ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు భూతకాలంలో కాకుండా వర్తమానంలో ఉందని చెప్పాలనుకున్నప్పుడు హ్యాజ్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు హ్యాడ్ అనే పదాన్ని అర్థం చేసుకుందాం. మనం గతంలో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యాడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఇది ఏకవచన మరియు బహువచన వ్యక్తులు, జంతువులు లేదా వస్తువులు రెండింటికి ఏకవచన మరియు బహువచనాలలో ఉపయోగిస్తాము. ఐ హ్యాడ్ ఏ బైసికల్ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్. నా చిన్నప్పుడు నా దగ్గర ఒక సైకిల్ ఉండేది. హ్యాడ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే ఈ వాక్యం భూతకాలం అనగా గతం గురించి చెప్తోంది.
దే హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే. వారికి నిన్న ఒక సమావేశం జరిగింది. హ్యాడ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే ఈ వాక్యం గతంలో జరిగిన సమావేశం గురించి చెబుతుంది. ఈ వాక్యాలలో మనం గతంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాడ్ని ఉపయోగించాం. హ్యాడ్ అనేది ఐ, యు, వి, హీ, రవి, క్యాట్స్ మొదలైన పదాలతో ఉపయోగించబడుతుంది. ఈ సబ్జెక్ట్ ఏకవచనమైనా లేదా బహువచనమైనా. ఇప్పుడు హ్యావ్, హ్యాజ్ మరియు హ్యాడ్ పదాలు ఎలా వాడాలో సాధన చేద్దాం. ఈ వాక్యాలను చూసి ఏ పదాన్ని ఉపయోగించాలో నిర్ణయించుకోండి. వీడియోను పాజ్ చేసి సమాధానాలు ఊహించండి. తర్వాత మీ సమాధానాలను తనిఖీ చేయడానికి వీడియోను ప్లే చేయండి. మీరు అన్ని సమాధానాలు సరిగ్గా ఊహించారా? ఇప్పుడు మీరు హ్యావ్, హ్యాజ్ మరియు హ్యాడ్ పదాలను ఎలా వాడాలో అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. సాధన చేస్తూ ఉండండి. త్వరలోనే మీరు వాటి ఉపయోగంలో ప్రావీణ్యత పొందుతారు.